హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, గేమ్ చేంజర్ మూవీ అనేది నిన్న జనవరి 10వ తారీఖున శుక్రవారం రోజు చాలా భారీ స్థాయిలో పాన్ ఇండియా లెవెల్లో అన్ని లాంగ్వేజ్ల్లో కలిపి చాలా భారీ రేంజ్లో రిలీజ్ అయింది. అయితే సినిమా చాలా వరకు కూడా మిక్స్డ్ టాక్ కింద హిట్ అనే టాక్ అయితే సంపాదించుకుంది. కానీ చాలా వరకు కూడా ఈ మధ్యన ఏ సినిమా రిలీజ్ అయినా కానీ వాళ్ళ హీరోని తప్పితే మిగతా వాళ్ళందరినీ కూడా నెగిటివ్‌గా ప్రొజెక్ట్ చేయడం, సినిమా మీద నెగెటివ్ రిపోర్ట్ ఇవ్వడం అనేది సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని చాలా భారీ స్థాయిలో జరుగుతుంది. అందరి హీరోలకి జరుగుతుంది. కానీ ఇప్పుడు గేమ్ చేంజర్ మీద అంతకంటే భారీ ఎత్తుగా ఒక పెద్ద కుట్ర నేపథ్యంలో జరుగుతుంది. ఎందుకు అనంటే గతంలో 'పుష్పకి' సంబంధించి కొంత ట్రోలింగ్స్ ఏవైతే ఉన్నాయో, 'పుష్పకి' సంబంధించి మెగా అభిమానులకి, ఇటు 'అల్లు అర్జున్' అభిమానులకి ఏదైతే వార్ జరిగిందో, ఆ వార్‌లో మెయిన్‌గా చూసుకుంటే వైఎస్ఆర్‌సీపీ అభిమానులు అంటే జగన్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అందులో కొంత ఆద్యం పోయడం, అలా ఆ చిన్న గొడవని పెద్ద గొడవ కింద చేసే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేశారు. అప్పటినుంచి కూడా గేమ్ చేంజర్ మీద వీళ్ళు పగబట్టేశారు. మెయిన్‌గా 'అల్లు అర్జున్' ఫ్యాన్సే గానీ, ఇటు జగన్ ఫ్యాన్సే గానీ మరీ దారుణంగా కూడా రివ్యూ ఇవ్వడం జరుగుతుంది. సినిమా అయితే మెయిన్‌గా ఒక ఐఏఎస్ అధికారి, ఒక పొలిటీషియన్ మధ్య జరిగిన నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే ఇప్పటి వరకు కూడా ఒక నిజాయితీ గల ఒక ప్రభుత్వ అధికారి ఏ విధంగా పనిచేయగలడు, ఒక పొలిటీషియన్ని ఎలా అణచివేయాలి అనేటట్టు, అంటే తను చేసిన అన్యాయాలు ఏవైతే ఉన్నాయో వాటి నేపథ్యంలో ఈ సినిమా అయితే తెరకెక్కించడం జరిగింది. యాక్చువల్‌గా ఈ సినిమాలో ఉన్న చాలా వరకు సన్నివేశాలు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం, అందులో కూడా జనసేనకి సంబంధించి మెయిన్‌గా నెగెటివ్స్ ఏవైతే ఉన్నాయో అవి వైఎస్ఆర్‌సీపీకి సంబంధించి చాలా కీలకంగా ఉన్నాయనేటట్టు కొన్ని వార్తలైతే వస్తున్నాయి. అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని సన్నివేశాలు అనేవి నెగెటివ్, గతంలో ఏవైతే చేయకూడని పొరపాట్లు చేశారో అలాంటివి కొన్ని, అండ్ మెయిన్‌గా జనసేన పాజిటివ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఉన్నట్లు, మెయిన్‌గా ఆంధ్రప్రదేశ్‌లో జరిగే పాలిటిక్స్ మీద ఈ సినిమా తెరకెక్కిందనేటట్టు చాలా భారీ స్థాయిలో గతంలోనే వార్తలొచ్చాయి. యాక్చువల్‌గా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ టైంలో చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో చాలా వరకు కూడా కుట్ర చేయడానికి చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈవెన్ సోషల్ మీడియాలో సినిమా అట్టర్ ఫ్లాప్, శంకర్ డైరెక్షన్‌లో ఇప్పటి వరకు కూడా ఇలాంటి సినిమా రాలేదు అనేటట్టు మాట్లాడుతున్నారు. ఎందుకు అనంటే జనాలకి ఎప్పుడూ కూడా ఓపెన్‌గా చెప్పాలనంటే నీతి నిజాయితీగా చేసే పని ఏదైనా నచ్చదు. ఓపెన్‌గా చెప్పాలనంటే దొంగ నా కొడుకుల్ని, స్మగ్లింగ్ చేసేవోళ్ళి, మర్డర్లు చేసేవోళ్ళి, మానభంగాలు చేసేవోళ్ళి, లేదంటే క్రైమ్ స్టోరీస్‌ని ఇలాంటివి బాగా ఎక్కుతాయి జనాల మైండ్ సెట్‌కి. కానీ ఇక్కడ గేమ్ చేంజర్ మూవీలో ఒక నిజాయితీ గల ఐఏఎస్ అధికారి ఎలా పనిచేస్తాడు, పొలిటీషియన్ని ఎలా అణగదొక్కుతాడు, మెయిన్‌గా రాజకీయ కోణంలో వీళ్ళిద్దరికీ కూడా జరిగే సంభాషణ ఏదైతే ఉంటుందో, సంఘర్షణ ఏదైతే ఉంటుందో దాని మీద ఈ సినిమా అయితే డిపెండ్ అయి ఉంది. అందుకే ఆల్రెడీ మెగా ఫ్యాన్స్ మీద ఎప్పటి నుంచో కూడా చాలా వరకు కూడా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఇటు 'అల్లు అర్జున్' ఫ్యాన్సే కానీ మెయిన్‌గా వైఎస్ఆర్‌సీపీ అభిమానులు టార్గెట్ చేశారు. వాళ్ళలో కొంతమంది మాత్రమే, అది కూడా తెలిసి తెలియని కొంతమంది అభిమానులు మాత్రమే. కానీ వైఎస్ఆర్‌సీపీ అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మరీ దారుణంగా పర్టిక్యులర్‌గా గేమ్ చేంజర్ మీద కుట్ర చేస్తున్నారు. మెయిన్‌గా మెగా ఫ్యామిలీనే టార్గెట్ చేశారు. మెయిన్‌గా అందులో కూడా పవన్ కళ్యాణ్ ఇంకా టార్గెట్. పైగా ఇప్పుడు గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి పవన్ కళ్యాణ్ వెళ్ళారు, డిప్యూటీ సీఎం వెళ్ళారు. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది చాలా గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సినిమా ఎక్కడ హైప్ వచ్చేద్ది, సినిమా ఎక్కడ రికార్డులు బగలగొట్టేద్ది అని చెప్పి సినిమా మీద కుట్ర చేయడానికి సోషల్ మీడియాలో ఎవడు పడితే వాడు ఇష్టానుసారంగా పోస్టులు అయితే పెట్టడం, సినిమా అట్టర్ ఫ్లాప్ అని, ఇప్పటి వరకు కూడా ఎలాంటి సినిమా రాలేదని చెప్పి, అసలు రామ్ చరణ్ కెరీర్లో కానీ లేదంటే శంకర్ డైరెక్షన్లో ఇప్పటి వరకు ఎలాంటి సినిమా అయితే రాలేదు, అసలు సినిమా ఎందుకు చూసామా తలనొప్పి వచ్చింది అనేటట్టు మాట్లాడుతున్నారు. కేవలం తెలుగులోనే ఇలాగా, మీరు తమిళనాడులో రివ్యూ చూసుకోండి, కర్ణాటకలో రివ్యూ చూసుకోండి, లేదనంటే హిందీలో బాలీవుడ్లో రివ్యూ చూసుకోండి, మెయిన్‌గా యూఎస్‌లో రివ్యూ చూసుకోండి, ఎక్కడ చూసుకున్నా సరే సినిమా అయితే మంచి సినిమా, చాలా గుడ్ ఇన్ఫర్మేషన్, ఒక గవర్నమెంట్ అధికారి ఎలా పనిచేయగలడా అనే విధంగా చెప్పే విధంగా ఈ సినిమా ఉంది అనేటట్టు ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ టాక్ చెప్తున్నారు, ఇంకా ఎక్కువగా హిట్ టాక్ చెప్తున్నారు. కానీ తెలుగులో మాత్రం చాలా వరకు కూడా ప్రత్యేకించి గేమ్ చేంజర్ మీద కుట్ర చేయడానికి సినిమా అట్టర్ ఫ్లాపు,
అస్సలు ఫ్లాప్ అయిపోయింది. యావరేజ్‌గా కూడా లేదు. బిలో యావరేజ్ సినిమా అసలు ఎందుకు పనికిరాదు అనేటట్టు చాలామంది కూడా సోషల్ మీడియాలో అయితే పోస్టులు పెడుతున్నారు. సినిమా ఇక్కడ ఓపెన్‌గా చెప్పాలంటే హిట్ టాక్ తెచ్చుకుంది. మొదటి రోజు కలెక్షన్‌లే ₹186,00,00,000 క్రాస్ అయితే తెచ్చింది. మరి 'పుష్ప 2' రికార్డులు ఎందుకు బ్రేక్ చేయలేదని చెప్పి కొంతమంది అడగొచ్చు. కానీ ఇక్కడ 'పుష్ప 2'కి గేమ్ చేంజర్‌కి అనేది పోలిక లేదు. ఎందుకనంటే 'పుష్ప 2' అనేది కన్క్లూజన్ పార్ట్ 2. అంటే పార్ట్ 1లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని పార్ట్ 2లో చూపించారు. అందుకు 'పుష్ప 2' అనేది భారీ హైప్ అయితే ఉంది. పైగా అది స్మగ్లింగు, క్రైమ్‌కి సంబంధించింది అది. మెయిన్‌గా చూసుకుంటే 'పుష్ప 2'కి గేమ్ చేంజర్‌కి 99% వరకు కూడా కంపారిజన్ అనేదే లేదు. ఓన్లీ గేమ్ చేంజర్ అనేది ఒక సింగిల్ వెర్షన్ మూవీ. అంటే మొదటి వెర్షన్ మాత్రమే. ఇందులో రెండొక భాగం ఉంటది అనేటట్టు ఎక్స్‌పెక్ట్ చేయని అవసరం లేదు. కానీ సినిమా మీద మెయిన్‌గా రామ్ చరణ్ మీద, మెగా ఫ్యామిలీ మీద కొంత కుట్ర చేయడానికి ప్రత్యేకించి కూడా ఇలాంటి సోషల్ మీడియాలో రివ్యూ అనేది నెగెటివ్‌గా రాయడం జరుగుతుంది. చాలా వరకు కూడా మైక్ దొరికిందని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడడం జరుగుతున్నారు. ఎవరు ఎన్ని చేసినా గానీ ఖచ్చితంగా సినిమాకి ఎంత హైప్ అయితుందో, సినిమా ఎంతైతే పేరు తెచ్చుకుందో దానికి తగ్గగా రికార్డులైతే బ్రేక్ చేస్తది. మొదటి రోజు కలెక్షన్‌లయితే 186,00,00,000 పైగా వసూలు చేశాయని చెప్పి దిల్ రాజు గారు ప్రత్యేకించి కూడా ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది.